అరే ప్రసాద్ ఏమైందిరా? అరే ప్రసాద్ ఏమైందిరా? అన్నా కలలు నిజమవుతాయి అన్న. అదేమో నాకు తెలియదు కానీ ఉదయం వచ్చి కళలు అయితే నిజమైతేరా అన్న నాకు ఉదయాన్నే కల వచ్చిందన్నా. ఏం కళ వచ్చిందిరా? అన్న సంక్రాంతి కదా, అవును, నా ఇంటి ముందు ఒకడు వచ్చి గంగిరెద్దు నడుస్తున్నాడట. నేను వారికి ఇద్దామని పాత బట్టలు బియ్యం డబ్బులు తీసుకెళ్ళి ఇద్దామని లేరన్నా, కానీ ఇవ్వలేకపోయారన్నా. ఎందుకు ఇవ్వలేకపోయారా? ఆ గంగిరెద్దు నడుస్తున్నా నువ్వేనన్నా. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ ఊర్లో మంచి ఫేమస్ లాయరు మీరే కదా సార్? నేనేనండి. ఓకే, ఏదో ప్రజల అభిమానం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు విడాకులు కావాలి సార్. చూడడానికి ఈ మధ్య పెళ్ళి అయినట్టుంది, అప్పుడే విడాకులు ఎందుకయ్యా? లేదు సార్, నాకు విడాకులు కావాలి. ₹1,00,000 అవుద్ది. ఓ ఇస్తాను సార్. వీడేంటి ఎంత నీచలా ఉన్నాడు? వాయిదాకు 1,00,000. ఎన్ని వాయిదాలు అయితే 1,00,000. నీ పేరేంటయ్యా? సార్ నా పేరు లక్ష్మీ ప్రసాద్ సార్. నీ భార్య పేరు చెప్పు. నాకు తెలియదు సార్. అదేంటయ్యా, నీ భార్య పేరు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. పెళ్లి కాకుండానే విడాకులు అడుగుతున్నావా? అవును సార్, ఈ మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో వాళ్ళకి తెలియట్లేదు సార్. అందుకని ముందు జాగ్రత్తగా నేను విడాకులు బుక్ చేసుకుంటున్నాను సార్. ఇదేనా సినిమా టికెట్ అనుకున్నావా బుక్ చేసుకోవడానికి? అంత ముందు జాగ్రత్త ఉన్నవాడివి పెళ్లి చేసుకోవడం మానేయాలా? అని అలా చేసుకుని మానేస్తే నువ్వు తేడాగానే ఉంటారు. రా నన్నా? అదే మిమ్మల్ని కాదు సార్, నన్ను అంటారు. అరే ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావు అనుకో, విడాకులు కాదురా మామిడి ఎదురుతో బటర్ చేసేస్తా. అరే ప్రసాద్, నా లవర్ నన్ను ఏమడిగింది నీకు తెలుసా? ఇంకేమడిగింది? ఫస్ట్ తారీఖు కదా, ఆ పెన్షన్ డబ్బులు ఏమని అడిగి ఉంటుంది. అదేం కదరా, ఏంటంటే ఊరు తీసుకెళ్ళి మన్నాడికి ఎంతరా? అయితే ఇంకే కలిసి కాసేయాలండి, కనీసం పుణ్యం వచ్చింది. అరే ఎవరన్నా లవర్స్ కాశీ వెళ్తారా? అదిరా మేము బాబా వెళ్తావరా? బాబా ఇంచక్క నా లవరు బికినీతో, నేను డైరీతో మంచి ఖుషి చేస్తావరా. దాని బిగినింగ్ ఏమో నాకు తెలియదు కానీ నేను ఎక్కడ మాత్రం జాగ్రత్త. బీచ్లో కుక్కలు దొరికినాయంట, ఆ లెక్కగా లాగేసిన అనుకో జనం చూడలేక చస్తారు. బాబో ధర్మం బాబో 100 సంవత్సరాలు చల్లగా ఉంటారు బాబో. అవసరం లేదు, అసలే చలికాలం ఉనుక్కొని చేస్తానా? ఆవులకి వెళ్ళు. ఇంత టాలెంటెడ్ బాబో అలా అనొద్దు బాబో, నాలాంటి ధర్మం చేయి బాబో, ఆ దేవుడు నేను చూస్తాడు బాబో. ఏరా దేవుడికి నువ్వు ఫోన్ చేసావా లేకపోతే దేవుడు నీకు ఫోన్ చేశారా? అదేంటి బాబా అలా అడిగో? అదే ఏం లేదు, దేవుడు నన్ను చూస్తా ఉన్నావు కదా, నీకు చెప్పాడేమోనని. లేకపోతే ఏంట్రా అడుక్కోవడం? బాబు ధర్మం చేయ బాబు, దేవుడు చూస్తాడు బాబు, చల్లగా చూస్తాడు బాబు. నాలాంటి అందమైన కుర్రోడు కనిపించినప్పుడు బాబు ధర్మం చేయి బాబు, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావని దీవించి అడుక్కోవాలరా ఎద్దవ్వా. నేను అలా దీవించలేను బాబు. ఎందుకు దీవించరా? ఒక ముష్టోడు అలా దీవిస్తేనే నేను ఎలా అయిపోయా.